హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇవాళ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేస్తే మనం అనుకున్నట్టే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. ఫ్లాట్ ఓపెనింగ్ జరిగాక క్లియర్గా ఇవాళ మన మార్కెట్ సైడ్ వేస్గానే ఉండిపోయింది. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇయర్ ఎండ్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ. సో మనకి చాలా చాలా వోల్టాలిటీగా ఉంది మార్కెట్ అనేది. నేను ఇక్కడ క్లియర్గా మార్నింగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను అప్డేట్ ఇచ్చాను. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, సేఫ్ ప్లేయర్స్ అయితే ఇవాళ ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పి కూడా క్లియర్గా చెప్పాను. మార్నింగ్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి చూడండి, క్లియర్గా మార్కెట్ ఫాల్ అయ్యి వెంటనే రికవర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫాల్ అక్కడక్కడే మనకి కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉండిపోయింది. మంచి మూమెంటం అనేది ఎక్కడ మనకి రాలేదు. స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ప్రాఫిట్స్ అనేది బుక్ చేశారు. అందుకు మనం ఏం చేసాం, ఇవాళ సేఫ్ ప్లేయర్స్ కూడా ట్రేడ్ చేసుకోవాలని చెప్పి నేను స్టాక్స్లో ట్రేడ్స్ అనేది పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, మారుతి స్టాక్ ఇవన్నీ క్లియర్గా పోస్ట్ చేశాను. మనం అనుకున్నట్టే మనకి టార్గెట్ కూడా హిట్ అయింది. సో క్లియర్గా మనం ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీకి స్టిక్ అయి ఉండకుండా ఇలా స్టాక్స్లో కూడా ట్రేడ్ చేసుకుని మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో రేపటి లెవెల్స్ మనం ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి రేపు 31st అంటే ఇయర్ ఎండ్. సో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటారు కాబట్టి రేపు కూడా మనము ఎక్కువ వాల్యూమ్ని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం మార్కెట్స్లో. సో రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము మార్కెట్స్లో ట్రేడ్ తీసుకుంటాం సార్ నిఫ్టీలో. కొంచెం అంటే ఇవాళ మొత్తం మనకి సైడ్ వేస్గానే ఉండిపోయింది కాబట్టి ఆ జోన్స్ మనం మార్క్ చేసుకుంటాం. మనకి 26,000 పైన మనకి మార్కెట్ సస్టైన్ అయ్యి మన క్యాండిల్ హై బ్రేక్ అయింది 15 minutesలో అంటే చిన్న స్కాల్ప్ ట్రేడ్ తీసుకుని మనము 26,060, 26,100 వరకు మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, నేను మార్క్ కూడా చేస్తున్నాను. సో అదే మనకి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నిన్నే అనుకున్నాం 25,900 అనేది మంచి సపోర్టు. సో 25,880 లెవెల్ మనకి కింద బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అని చెప్పి. సో రేపు నాకు ఈ లెవెల్ అయినా బ్రేక్ కావాలి, డౌన్ సైడ్ ఈ లెవెల్ అయినా బ్రేక్ కావాలి. ఇదే జోన్లో నాకు మార్కెట్ ఉండిపోయింది అంటే నేనైతే రేపైతే ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను, క్లియర్గా అవాయిడ్ చేస్తాను. నాకు ఈ జోన్లో ఉంటే డికే అనేది అయిపోతుంది మన ప్రీమియమ్స్. అండ్ చాలామంది బిగినర్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి మనీ లూజ్ అవుతున్నారు. ప్లీజ్, మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి తెలియనప్పుడు సిఈపిఎల్ చేయకండి. చేసిన ఎవరైనా చెప్తే ఐటీఎమ్స్లో మాత్రమే ట్రేడ్ చేయండి. ఓటీఎమ్స్లో ట్రేడ్ తీసుకుని మీ క్యాపిటల్ లూజ్ అయిపోతున్నారు. సో ఎవరైనా చేసేలా ఉంటే అది ఐటీఎమ్మా, ఏటీఎమ్మా, ఓటీఎమ్మా అని అడిగి చూసుకుని ట్రేడ్ అయితే తీసుకోండి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా మనకి ఇవాళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మన సపోర్ట్ అనుకున్నాము. ఇదే జోన్ నుంచి మనకి బౌన్స్ వచ్చింది, కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ మన రెసిస్టెన్స్ దగ్గరికి అయితే హిట్ అయింది. సో కంపేర్ టు నిఫ్టీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి కొంచెం క్లియర్గా మనకి మూవ్ అనేది జరిగింది. సో రేపు ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి సార్ బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకుంటే క్లియర్గా యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి క్లియర్గా రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ దగ్గర అనేది క్లోజ్ అయింది. సో ఎట్లా ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే మనము ఖచ్చితంగా 59,500 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. సరే ఈ లెవెల్ బ్రేక్ అయితే కూడా తీసుకోవచ్చు కదా అంటే నాకు చాలా రిజెక్షన్స్ అనేది ఉంది మనకి ఈ జోన్లో. సో రేపు ఈ జోన్లో ఉంటే నేను ట్రేడ్ తీసుకున్నా ఖచ్చితంగా మంచి అప్ మూవ్ నేను గ్రాప్ చేయాలి సార్ అంటే నాకు ఖచ్చితంగా 59,500 లెవెల్ బ్రేక్ అవ్వాల్సిందే. సో ఇది నేను చూస్తున్న అప్ సైడ్ ట్రేడ్. మరి డౌన్ సైడ్ ట్రేడ్స్కి ఎక్కడ చూస్తున్నారు సార్ అంటే డౌన్ సైడ్ ట్రేడ్ నాకు ఇవాల్టి లో ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ఇవాల్టి లో బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది చూస్తున్నాను. ఇవాల్టి లో ఏంటి మనకి 58,700. ఆర్ఎల్స్ ఇలా ఈ లో కాదు సార్, ఇంకేమైనా ట్రేడ్ చూడండి బయింగ్ ట్రేడ్స్ అంటే రేపు మార్కెట్ నాకు మళ్ళీ 59,000, 59,100 ఇదే జోన్కి వచ్చిందంటే నేను ఇలా మార్కెట్ ఫాలో అవుతూ ఇలా రివర్సల్ ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లో ఉంటే నేను ట్రేడ్ చేయను, ఈ జోన్లో ఉన్నా కూడా నేను ట్రేడ్ చేయను. ఇద్దరు నాకు ఇక్కడ అప్ సైడ్ లెవెల్ అయినా బ్రేక్ కావాలి, నాకు ఈ డౌన్ సైడ్ లెవెల్ అయినా నాకు బ్రేక్ కావాలి. ఇవి నేను చూస్తున్న అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ట్రేడ్స్ బ్యాంక్ నిఫ్టీకి.
లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ మీరు చూడొచ్చు ఇవాళ సేమ్ ఒక అప్ ఒక డౌన్ ఒక అప్ అంతే. చాలామంది సెన్సెక్స్లో ఓటీఎంస్ తీసుకొని మనీని లూజ్ అయిపోయారు ఇవాళ. అందరూ మనకి మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు మనం కిందున్న ప్రీమియమ్స్ని తీసుకోవాలి, పైన ప్రీమియం తీసుకుంటే మనీ అనేది లూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ సెన్సెక్స్లో అంటే క్లియర్గా మనకి ఈ 84,900 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము 85,000 ఇమీడియట్ మనకి రెసిస్టెన్స్ ఉంది. 85,000 85,100 లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అవన్నీ రౌండ్ ఫిగర్స్, చాలా చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయాలి సెన్సెక్స్లో. సో సెన్సెక్స్ ఒక ట్రేడ్ ప్లాన్ వచ్చేసి సింపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాము. మనకి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అనేది ఎక్కడుంది మనకి క్లియర్గా ఈ 84,850 లెవెల్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి మనకి వాటి లో 84,500. సో ఇదే జోన్లో ఉంది రేపు మార్కెట్ అంటే నేను ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను, ఆప్షన్ సెల్లింగే చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ పైన ఉన్న సిఈ ఓటీఎంస్ని సెల్ చేసుకోండి, పిఈ ఓటీఎంస్ని సెల్ చేసుకోండి. ఏ అప్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటామంటే క్లియర్గా మనకి ఈ 84,900 ఇక్కడ మనకి క్యానల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయిందంటే 85,000 దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. సేఫ్ ప్లేయర్స్ అయితే ఇంకొంచెం రిస్కీ అంటే మనము మన స్టాప్ లాస్ని కాస్ట్కి తీసుకొచ్చి ట్రయల్ చేసుకుని 85,100 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి 85,000 అనేది వెరీ 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 గుడ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మంచి సైకలాజికలీ రౌండ్ ఫిగర్ మనకి. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసి నాకు క్లియర్గా 84,500 లెవెల్ కిందకి బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఇదే జోన్లో ఉందంటే ట్రేడ్ చేయను. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి ఇంకా జస్ట్ 1 డేనే ఉంది, మనం లెర్నింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలియదు అనే వాళ్ళకు కూడా మనము నేర్పించి అలా 45 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవ్రీడే మనకి ఈవినింగ్ ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ నేర్పిస్తాం ఈ ట్రేడింగ్ ప్రోగ్రాంలో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ నాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో మన అనాలిసిస్ కానీ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అట్లానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్.